గీత ఎక్కడ గీతాంజలి లే. ఆకలేస్తోంది నాన్న. అప్పుడు ముందుగానే రావాల్సింది. ఈ రోజుకి మాత్రం తల్లి లేని దాన్ని నాన్న. ఆకలితో పడుకుంటే పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తాయి. వెళ్ళు. ఒక డాక్టరే ఇలా చిన్నపిల్లను పోయి అన్నం తినొద్దని చెప్పొచ్చా? ఒక్క పూట తినకపోతే ఏం కాదు. చాలా ఆకలిగా ఉంది నాన్న. తినకపోతే చచ్చిపోతా. పర్వాలేదు. దొంగతనంగా తీసుకొచ్చానుగా, అందుకే. ఏ లక్ష్మిక, బాగున్నారా? మీ ఆయన ఎక్కడా? సరిగ్గా ఉంటున్నాడా? ఏమిటి, ఏం మాట్లాడరే? ఏమైంది? అమ్మ ఫోన్ చేసిందా? ఏమని చెప్పింది? మీరు వస్తున్నారని చెప్పారు. ఇంకా ఏమని చెప్పింది? ఇంకా ఏం చెప్పింది? బాబు, ఏమిటి బాబు ఇది? లక్ష్మక్క, ఆపండి, ఆపండి. ఇదిగో చూడండి, ఈ ఏడుపులు పెడబబ్బలు వినలేక ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన అవే వింటే నేను భరించలేను. అర్థమైందా? నాకు మాట ఇవ్వండి. ఈ విషయం ఎక్కడా చెప్పనని నాకు మాట ఇవ్వండి. మాట. నాన్నమ్మ, వెనక్కి చూడుకో. మన వెనకాలే ఒకటి నీడలా వస్తున్నాడు. నన్ను ఫాలో చేస్తున్నాడో నిన్ను ఫాలో చేస్తున్నాడో తెలీదు. ఎవరు? ఆ లావుగా ఉన్నాడే గుమ్మడికాయలాగా, వాడేనా? నువ్వు అరవకుండా పదా. ఇప్పుడు రోడ్డు దాటి ఎదురుకొట్టుకు వెళ్తాడు, చూస్తుండు. అవునవును, వెళుతున్నాడు వెళుతున్నాడు. జేబులోంచి దువ్విని తీసి దువ్వుకుంటాడు, చూడు. దువ్వుకుంటున్నాడు. ఆ కొట్లో ఏదో కొంటున్నట్లు నటిస్తూ మనకి సైట్ కొడతాడు, చూడు.
కొట్టాడా? దొంగ చూపులు చూస్తున్నాడే. మనం గాని వాడి కళ్ళలోకి చూస్తే ఈయన పళ్ళికిలిస్తాడు. చూడు. పోరంబోక వెధవా. ఇది పట్టుకోనానమ్మా, నేను వెళ్ళి 2 జాడించేసి వస్తాను. ఏయ్ ఆగు. నేను నీకు నచ్చానా? నేను నీకు నచ్చానా? ఎస్ ఆర్ నో? ఎస్. నో 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 నో. మనిద్దరం ఎక్కడికైనా లేచిపోదామా? మనిద్దరం లేచిపోదామా? ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాలకు రా. నేను అక్కడే ఉంటాను. సరిగ్గా 7 గంటలకు రా. నాన్నమ్మ, చెడా మడా తిట్టేశాను. ఇలాంటివే నాతో పెట్టుకోకు. మా నాన్నమ్మకు గాని తెలిసిందో ఉప్పు పాత్ర పెట్టి ఊరేస్తుందని చెప్పేశాను. నువ్వేం కంగారు పడకు.